ఈరోజు 52వ డివిజన్లో 20-21 బూతుల్లో ఇంటింటికి వెళ్ళి గడప గడపకు వెళ్ళి అందరినీ కలవటం జరుగుతోంది. ఈ కలిసే ప్రక్రియలో ప్రతి ఒక్కరూ రెండు విషయాలు సైమల్టేనియస్గా జరుగుతున్నాయి అనేది వాళ్ళు చాలా గమనిస్తున్నారు. ఒకటి ఏం కావాలి, ఒక దేశం కానీ, లేకుంటే ఒక రాష్ట్రం కానీ, ఒక ప్రదేశం కానీ, లేకుంటే ఒక ప్రజలు, ఒక కాపురం కానీ, ఒక కుటుంబం కానీ, ఒక మనిషి కానీ అభివృద్ధి చెందటానికి ఓవరాల్గా చూసుకుంటే రెండు రకాలైన అభివృద్ధులు ఉండాలి. ఒకటి సంక్షేమ పథకం ఉండాలి, ఇంకొకటి అభివృద్ధి ఉండాలి. ఈ రెండు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత తప్పకుండా తెలుగుదేశం పార్టీ ద్వారా ఈ రెండు జరుగుతాయి. సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు అమల్లో ఉన్నాయో, వాటికన్నా ఎక్కువగానే జరుగుతుంది, ఇంకా మంచిగా జరుగుతుంది. ఎందుకంటే పెన్షన్లు 3,000 నుంచి 4,000 చేశారు. అదే రకంగా తల్లికి వందనం పేరుతో బిడ్డలకి ఒక బిడ్డ కాకుండా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి తల్లి అది ఆ అవకాశం అందరికీ వచ్చే రకంగా తల్లికి వందనంలో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి వాళ్ళకి డబ్బులు వచ్చే రకంగా, అందరి బిడ్డలు చదువుకునే రకంగా రాగలదు అన్న సంక్షేమాన్ని చూస్తున్నారు. ఈ రకంగా ఏ రకంగా చూసినా అంతకుముందు ఆపేసిన రంజాన్ తోఫా కానివ్వండి, లేకుంటే దుల్హన్ పథకం కానివ్వండి, చంద్రన్న బీమా కానివ్వండి, అవన్నీ కూడాను మళ్ళీ వస్తాయి. ప్లస్ ఆల్రెడీ ఇప్పుడు ఉన్నవి బెటర్గా అవుతాయి. ఈ రకంగా సంక్షేమ పథకాలు ఖచ్చితంగా జరుగుతాయి, ఈ విధంగా ఉంటాయి అనేది మనకి ఖచ్చితంగా జరుగుతాయన్న అష్యూరెన్స్ ఉంది. అదే రకంగా అభివృద్ధి, నెల్లూరులో అభివృద్ధి ఖచ్చితంగా నారాయణ సార్ చేస్తారు. అంతకు ముందు మనం ఎన్నుకోకపోయినా కూడాను సారు తన పుట్టిన ఊరికి, తన పుట్టిన గడ్డకి రుణం తీర్చుకోవాలి అనే ఉద్దేశంతో ఇన్ని పనులు చేశారు. రోడ్లు, ఎండ్ టు ఎండ్ రోడ్లు కానివ్వండి, పార్కులు కానివ్వండి, షాదీ మంజిల్స్ కట్టించడం కానివ్వండి, స్కూల్లో జూనియర్ కాలేజ్, పిఎన్ఎం స్కూల్లో మహిళలకి జూనియర్ కాలేజ్ పెట్టించడం కానివ్వండి, బారా షాహిద్ దర్గాను డెవలప్ చేయటం కానివ్వండి, 43,000 టిట్కో హౌసెస్ కట్టించటం కానివ్వండి, పార్కుల డెవలప్మెంటు, ఇవన్నీ ప్రతి రకంగా ఎల్ఈడి లైట్స్ కానివ్వండి, ప్రతి రకమైన అభివృద్ధిని సార్ అంతకుముందు చేశారు. ఇప్పుడు కూడాను ఫర్దర్గా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి దోమలు లేని నగరము, ఇంటింటికి మినరల్ వాటర్ సప్లై, తర్వాత ఏ హౌసెస్ టిట్కో హౌసెస్ అయితే ఇవ్వకుండా, పూర్తయిన హౌసెస్ ఇవ్వకుండా ఉన్నాయో అవన్నీ ఇవ్వటము, ఇవన్నీ ఖచ్చితంగా చేస్తారు, సార్ చేస్తా అని చెప్పారు.